ఏ దారెదురైనా అని 'జాను' సినిమాలో శాస్త్రి గారు ఒక అద్భుతమైన పాట రాశారు కదా! ఒక ఒంటరి బాటసారి తను వెళ్ళే దారిని గురించి తనలో తను మాట్లాడుకుంటూనే ఈ లోకానికి చెప్పే ప్రయత్నం అనిపిస్తుంది నాకు ఈ పాట. అందుకే దాని గురించి నాకు అర్థమైంది. ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిగా పల్లవిలోకి వెళ్ళిపోతే ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తున్నా ఎప్పుడైనా జీవితం అనే పరుగులో ఎటు అని అడగకుండా అలా కొనసాగుతూనే ఉంటాను. ఒక జరిలో అలా ప్రవహిస్తూ ఉంటాను. ఇదే కావాలని నేను ఏనాడు వెతకలేదు. చుట్టూ కనిపించేవన్నీ ఆశ్చర్యంతో ఆస్వాదిస్తూ అలా చూస్తూ సాగిపోతున్నాను అని అంటున్నారు. కదలని ఓ శిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై ఉంటానంటూ ఉన్నా ఏదో ఒక బదులై నన్ను చెరపద్దని కాలాన్నడుగుతూ ఉన్నా ఒక్కోసారి ఒక రాయిలా అలాగే ఉండిపోయినా కూడా నేనేమి శాశ్వతాన్ని కాదు ఎప్పటికైనా గతించిపోయేవాడిని ఒక చిన్న కలలాగా. అసలు ఈ విషయం నన్ను నువ్వు అడగడానికి నీకు నాకు పెద్ద తేడా ఏముంది, మనమంతా ఒకటే కదా. ఇలాగే ఒక ప్రశ్నలా చివరిదాకా ఉండిపోతాను. కాలం చెరిపేసేలా ఇదే నేను అనిపించుకోవాలని లేదు నాకు. అందుకే మీరందరూ నా వెంట పడి నువ్వెంత ఒంటరి వనొద్దు అనొద్దు దయుంచి ఎవరు ఇంకొన్ని జన్మాలకు సరిపడా అనేక స్మృతుల్ని తరులు ఎరుగరు నా ఊపిరి నీ నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చేయూత ఎవరిది నా ఎదలయను కుశలములడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి నా వెనకబడి నువ్వు ఒక్కడివే ఏమిటి ఒక్కడివే ఎందుకని అని అడక్కండి. ఇంకా చాలా జన్మలకి సరిపడా చాలా జ్ఞాపకాలను పోగేసుకున్నాను. ఈ జ్ఞాపకాల గురించి మీకు అస్సలు అర్థం కాదు అని చెప్తున్నారు. అంతవరకు ఎందుకు, నేను ఇన్నాళ్ళు బ్రతికుండడానికి ఎవరి సహాయం తోడ్పడింది, నా మనసును అర్థం చేసుకుని బాగున్నావా అని అడిగింది ఎవరు చెప్పండి అని ప్రశ్నిస్తున్నారు. ఇక చరణాల గురించి మనం పార్ట్ 2లో డిస్కస్ చేసుకుందాం. ఈ రీలు రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే మీ ముందుకి పార్ట్ 2 రాబోతుంది. అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే సీతారామ శాస్త్రి గారు ఈ పాటని ముగించిన తీరు మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేయబోతుంది, నాది గ్యారంటీ.